వందల మంది కార్యకర్తలతో మొదలైనటువంటి ఈ ర్యాలీలు ఇవాళ లక్షల సైకిల్ మోటార్ల మీద, లక్షల వెహికల్ల మీద లక్షలాది మంది ఎంతో మంది కార్యకర్తల నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది. మనకు పోయిన 2 సంవత్సరాలు ఈ కరోనా వల్ల మనం ఏ పండుగని గొప్ప జరుపుకోలేకపోయినాం, ఏ దేవుణ్ణి కూడా గొప్ప కొలుచుకోలేకపోయినాం. ఇవాళ ఈ శోభయాత్ర సందర్భంగా మళ్ళీ కట్టలు తెచ్చుకునే ఉత్సాహంతో లక్షలాది మంది హిందూ వాహిని కార్యకర్తలు సంఘం ఆధ్వర్యంలో కరం తొక్కడం ఇవాళ శుభసూచకమని చెప్పి నేను మనవి చేస్తూ, రాబోయే కాలంలో ఈ ఉత్సవాన్ని మరింత గొప్పగా జరుపుకునే భాగ్యం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ రామాయణం మహాభారతం ఈ 2 ఇతిహాసాలు మానవ కళ్యాణం కోసం, మానవ సమాజం గొప్పగా వర్ధిల్లడం కోసం, మానవ సంబంధాలు ఇవాళ ఏ వెస్టర్న్ కల్చర్ మోగులో పడి మానవ సంబంధాలు కూడా ఖరాబైపోతాయో అలాంటిది కాదు మన కల్చర్. భారత సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పదని, మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని ప్రపంచమే ఆచరించేటువంటి స్థాయికి వచ్చినటువంటి విషయంలో మనం గర్వపడాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ నిజమైన భక్తుడు, రామునికి నిజమైన భక్తుడు ఆంజనేయుడు. మనం చూస్తూ ఉంటాం ఇవాళ గురువుకు శిష్యుడు చక్కగా లేడు, భక్తి భావములు చక్కగా లేదు. ఇవాళ అన్నీ తక్కువైపోతున్నాయి, అన్నీ నశించిపోతున్నాయని చెప్పేటువంటి ఈ సందర్భంలో ఇవాళ మనం ఆంజనేయుని శోభయాత్ర నిర్వహించుకోవడం అంటే ఇవాళ నమ్ముకున్న దేవుడి పట్ల ఎంత గొప్ప విశ్వాసం ప్రకటించిందో దానికి సజీవ సాక్ష్యమే ఆంజనేయుడు. కాబట్టి మానవ సమాజం కూడా ఇందులో ఉన్న గొప్పతనాన్ని మనం గ్రహించుకొని ఆచరించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ శ్రీరాముడు, సీతాదేవి గారు, లక్ష్మణుడు వాళ్ళ సంబంధాలు ఎంత గొప్పగా ఉన్నాయో, ఇవాళ తండ్రికి కొడుక్కి, భార్యకి భర్తకి, అన్నకి తమ్ముడికి, ఇవాళ నమ్ముకున్న భగవంతుని పట్ల ఆంజనేయుడు భక్తికి, ఇలాంటివన్నీ కూడా మన ఇతిహాసాలనే కలిగినాయి. అవన్నీ కూడా సజీవంగా ఉంటేనే ఇవాళ మనం కూడా చల్లగా ఉంటున్నాం. లేకపోతే ఇన్ని కోట్ల జనాభా కలిగినటువంటి మన దేశంలో మనందరం కూడా చల్లగా జీవించడానికి కారణం ఇవాళ ఆ ఇతిహాసాలు అనే విషయాన్ని మర్చిపోదని, ఆ ఇతిహాసాలని కాపాడుకుందాం, ఆ ఇతిహాసాలని ముందు తరాలకు అందిద్దాం, దాన్ని ఆచరింపజేద్దామని చెప్పి మనం చేస్తూ, రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద అందరి సహకారంతో ఎగిరబోయేటువంటి జెండా భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయ జెండా అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కొద్ది రోజుల పాటు మనకి ఇబ్బందులు ఉండొచ్చు కాక, కానీ ఆ ఇబ్బందులను కూడా అధిగమించుకొని అన్ని సంఘాలు, హిందూ వాహిని కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు, అందరికందరం కలిసినట్టుగా రాబోయే కాలంలో ఇలాంటి దుర్మార్గం ప్రభుత్వాన్ని గద్దెరించి రాబోయే కాలంలో ప్రజలను నచ్చేటువంటి ఒక గొప్ప ప్రభుత్వాన్ని ప్రజలకు అందించేటువంటి కర్తవ్యం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉందని చెప్పి నమ్ముతూ ఉన్నాం. రాబోయే కాలంలో అందరూ కూడా ఆ దిశగా సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.